ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే కోడింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో నెస్టెడ్ నెస్టెడ్ డిక్షనరీస్ గురించి చెప్పాను కదా. సో దాన్ని యూజ్ చేసి ఈరోజు మన ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ దట్ ఇంప్లిమెంట్స్ నెస్టెడ్ డిక్షనరీ ఇంటూ ఏ లిస్ట్. ఓకేనా. సో నెస్టెడ్ డిక్షనరీస్ని యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాము. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం ఏం చేస్తాం, క్రియేటింగ్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ డిక్షనరీస్ అనమాట. సో మనం స్టూడెంట్స్ డిక్షనరీస్ని లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మన డిక్షనరీస్ ఫామ్ లో స్టోర్ చేద్దాం ఫస్ట్ అనేది. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఎస్టీడీ పెట్టుకున్నాం. ఎస్టీడీ అంటే మీకు తెలిసిందే కదా, స్టూడెంట్స్ లో నేను లిస్ట్ లో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా. సో మీకు ప్రీవియస్ వీడియోలో ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి, నేను పైన ఐకాన్ లో కూడా ఇస్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ ఓపెన్ చేశాను, లిస్ట్ ఓపెన్ చేశాను. లిస్ట్ లో డిక్షనరీ ఓపెన్ చేశాను. డిక్షనరీలో ఇప్పుడు మనం వాల్యూస్ అని ఇద్దాం. ఏమి ఇద్దాం, నేమ్ అని ఇస్తున్నాం. నేమ్ ఇచ్చి వాల్యూ అని ఇవ్వాలి. ఓకేనా. సో అయిపోయింది, డన్. నెక్స్ట్ ఏంటి, ఏజ్ ఇద్దాం. ఏజ్ ఇచ్చి ఓకే, ఏజ్ సారీ ఏజ్కి నెంబర్ కాబట్టి ఓకే. మనం ఇక్కడ కామాతో సపరేట్ చేయాలి మన ప్రతి దానికి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, మార్క్స్ అని ఇచ్చి ఎంత వచ్చి ఉంటాయి అన్న. మార్క్స్లో ఏ సబ్జెక్ట్ అని మనకు తెలియదు కదా. సో సబ్జెక్ట్ తెలియనప్పుడు మళ్ళీ కొత్త డిక్షనరీ ఓపెన్ చేస్తాం. ఓకేనా. మళ్ళీ ఈ డిక్షనరీలో వాల్యూస్ అని స్టోర్ చేయాలి. సపోజ్ మనం 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అనమాట. మ్యాథ్లో సో 85 వచ్చిందని అర్థం. ఓకేనా. సపోజ్ 85 వచ్చింది అనుకున్నాం. తర్వాత ఓకే సైన్స్లో ఎంత వచ్చిందా, ఎంతైనా ర్యాండమ్ వాల్యూ ఏదైనా వేసుకోండి, 90. ఓకేనా, డన్. సో ఇక్కడ నేను గమనించండి, స్టాప్ అయిపోయిన తర్వాత నేను ఏం పెట్టట్లేదు, కామా పెట్టట్లేదు. ఇది అయిపోయిన తర్వాత సో ఇది ఒక డిక్షనరీ, ఒక సెట్, ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. సో నేనేం చేసిన, మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో డిక్షనరీ ఓపెన్ చేసిన. సో మరి ఇక్కడ ఇంకో డిక్షనరీ ఓపెన్ చేసి ఆ డిక్షనరీలో సెకండ్ పర్సన్, ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ పేరు దివ్య, సెకండ్ స్టూడెంట్ పేరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో సేమ్ ప్రాసెస్ అనమాట. సో మీకు కావాలంటే కాపీ పేస్ట్ చేసుకోండి, లేదు అంటే యూ కెన్ గో ఆన్, టైప్ చేద్దాం. సో నేమ్ వచ్చి బాబ్ ఇస్తాం, బాబ్ అని ఇచ్చాం. సో సపరేటెడ్ బై కామా. నెక్స్ట్ ఇచ్చి ఏజ్ ఇచ్చి నెక్స్ట్ ఏజ్, డన్. సో సారీ ఏజ్ నెంబర్ కదా, సో ఇదని ర్యాండమ్గా 23 అని ఇచ్చేద్దాం. ఓకేనా, డన్. నెక్స్ట్ ఏం కామా. ఇప్పుడు ఓకే మార్క్స్ ఇచ్చి అండ్ మార్క్స్లో మళ్ళీ ఇంకో డిక్షనరీ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఎందుకు డిక్షనరీ ఓపెన్ చేస్తున్నాను చెప్పండి, ఎందుకంటే మార్క్స్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి. మ్యాథ్ ఇచ్చి సో మ్యాథ్లో ఏదైనా ర్యాండమ్గా 78 ఇచ్చేద్దాం, కామా అండ్ సైన్స్. ఓకేనా, సైన్స్ ఇచ్చి ఓకే. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఓపెన్ చేయలేదు. సో ఓకే, ఓపెన్ చేస్తున్నా అండ్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, డన్. ఇప్పుడు ఇచ్చి 88 ఇద్దాం. ఓకే, ఇది ఒక సెట్ అయిపోయింది. సో సెకండ్ స్టూడెంట్ది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ అయిపోయిన తర్వాత థర్డ్ స్టూడెంట్ ఇద్దాం అనమాట. సో మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త డిక్షనరీ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను ఒకేసారి ఓపెన్ చేసినా ఒకేసారి చేసామంటే ఇక మనకి ఇండియన్ డిక్షనరీ కూడా రాకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ లైన్ కనిపిస్తుందా. సో దీంట్లో నేనేం చేసిన, మళ్ళీ సేమ్ నేమ్ ఇచ్చి అండ్ వాళ్ళ ఒక పేరు ఏమిద్దాం, ఓకే సారీ క్యాపిటల్స్ పడింది. ఓకే, నేమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏజ్ అనమాట. ఇప్పుడు ఏజ్ ఇచ్చి ఓకే, ఏజ్ అయినా ర్యాండమ్గా 25 అనేది ఇద్దాం. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి, మార్క్స్ ఇచ్చి సో ఇప్పుడు మార్క్స్లో మళ్ళీ ఇంకో డిక్షనరీ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మార్క్స్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి. మార్క్స్లో ఇచ్చి మార్క్స్లో మ్యాథ్. సో మ్యాథ్ మీరు సింగిల్ కాలం అయినా సింగిల్ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, డబుల్ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో మ్యాథ్ అయిపోయింది. తర్వాత సైన్స్ అనమాట. ఓకే, సైన్స్ కూడా ఎంత స్కోర్ ఇద్దాం, ఓకే 99 ఇద్దాం. ఓకే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ డిక్షనరీస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే లిస్ట్ని క్లోజ్ చేశాను. ఓకేనా, కొంచెం
ఓకే. ఇప్పుడు లిస్ట్‌ని క్లోజ్ చేశా. ఇప్పుడు చూడండి మీరు గమనించుకోండి. ఏమైనా ఒకేసారి మీరు ఓపెన్, క్లోజ్ చేశారనుకోండి ఇబ్బంది రాదు. లేకపోతే మీరు ఈ ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్ ఫ్లవర్ బ్రేసెస్ ఎర్రర్ వచ్చింది. సో, మీకు అది కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు లేకపోతే కౌంట్ చేసుకోవచ్చు. సో, ఓపెన్ ఎన్నున్నాయి? 1, 2 అండ్ 3. సో, 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే. 3 ఉన్నాయి కదా! ఇప్పుడు క్లోజ్‌వి చూసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి. 4, 5 అండ్ 6 ఉన్నాయి. ఇప్పుడు 6 ఓపెన్‌వి ఉన్నాయి. ఇప్పుడు 6 క్లోజ్‌వి ఉన్నాయో లేదో చూద్దాం. 1, 2 అండ్ 3, 4. ఓకే. 4 అండ్ 5, 6. 6 బ్యాలెన్స్ అయింది కదా! సో, మీకు ఇన్ని బ్రేసెస్ కన్‌ఫ్యూజన్ వస్తాయంటే మనం ఈ విధంగా అయినా చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేనేం చేశాను, ఎస్టీడీ అంటే స్టూడెంట్స్ అని తీసుకొని దాంట్లో ఫస్ట్ లిస్ట్ తీసుకున్నా. సో, లిస్ట్ అని హైలైట్ చేయగానే మొత్తం లిస్ట్‌లో స్టోర్ అయిపోయింది డేటా. లిస్ట్‌లో నేను డిక్షనరీ యూజ్ చేశా. సో, ఫస్ట్ డిక్షనరీ ఏంటి? సో, చూడండి. ఇది ఫస్ట్ డిక్షనరీ. సో, ఇక్కడ నేనేం చేశాను, నేమ్ అని ఇచ్చి ఒక ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. తర్వాత మార్క్స్‌లో ఈ మార్క్స్ సెపరేట్‌గా ఉంటాయి. మార్క్స్‌లో ఎన్ని సబ్జెక్ట్ వైస్ ఉంటాయి కదా మార్క్స్ డిస్‌ప్లే అయ్యేది. సో, ఆ విధంగా స్టోర్ చేశా. ఇదేంటి మళ్ళీ సెకండ్ డిక్షనరీ. హైలైట్ అవుతుంది చూడండి. మనం అక్కడ ట్యాప్ చేయంగానే. సో, మరి ఇక్కడ మార్క్స్. అదే విధంగా థర్డ్ స్టూడెంట్ మార్క్స్. సో, నేను ఇక్కడ లిస్ట్ క్లోజ్ చేశా. నెక్స్ట్ ఏం చేయాలి? లిస్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో, కొంచెం స్పేస్ వదులుకొని ప్రింట్. ఇప్పుడు ప్రింట్ చేయాలి కదా! ఎందుకు ప్రింట్ చేస్తున్నామంటే స్టూడెంట్స్ ఒక ఇన్ఫర్మేషన్ మన డిస్ప్లే కావాలి కాబట్టి మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ అని ఇచ్చి కాలన్ కామా చూడండి. సో, మీరు జాగ్రత్తగా చూడండి. కామా ఎస్టీడీ. సో, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ ఏం డిస్ప్లే చేశారు? ఇక్కడ క్యాపిటల్ ఎస్ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఎస్ పెట్టండి. సో, ఇక్కడ నేమ్ అంటే క్యాపిటల్ ఎన్ పెట్టి ఇక్కడ పెట్టండి. సో, ఎస్టీడీ ఆఫ్ నేమ్ అన్నమాట. సో, నేమ్. సో, ఇది అయిపోయింది. అదే విధంగా ప్రింట్ ఆఫ్ ఏజ్ అన్నమాట ఈసారి. ఓకేనా? సో, ఏజ్ ఇచ్చి కోలన్ అండ్ ఇప్పుడు ఏం చేస్తాను కామా అండ్ స్టూడెంట్ ఎస్టీడీ ఆఫ్ ఏజ్ అన్నమాట. సో, ఓకే. ఇక్కడ నేను స్మాల్ ఏ పెట్టా. సో, ఇక్కడ కూడా స్మాల్ ఏ పెట్టా. ఓకేనా? సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్రింట్. ఓకేనా? సో, ప్రింట్ ఆఫ్ అండ్ మ్యాథ్ మార్క్స్ అని ఇచ్చా. సో, మ్యాథ్ మార్క్స్‌లో ఎంత వచ్చింది అన్నట్టుగా. ఓకేనా? సో, అది కూడా అయిపోయింది. ఇక్కడ ముందు కామా పెట్టకూడదు. ఏదైనా డబుల్ కోట్స్ ఎండ్ అయిన తర్వాతే కామా ఇవ్వండి. ఓకేనా? అప్పుడు ఏమైంది ఎస్టీడీలో మార్క్స్‌లో ఎన్ని మార్క్స్ ఇన్ మ్యాథ్ అన్నమాట. మ్యాథ్ కదా! మ్యాథ్ సబ్జెక్ట్ కదా! ఓకే. డన్. ఇది ఒక సెట్ అన్నమాట. ఓకేనా? సో, క్లోజ్ చేస్తాను. ఇది ఒక సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మళ్ళీ ప్రింట్ ఆఫ్. ఓకేనా? సో, దీంట్లో మళ్ళీ సైన్స్ అన్నమాట. సైన్స్ మార్క్స్. ఓకేనా? సైన్స్ మార్క్స్ వచ్చేసి అని ఇచ్చి కామా ఎస్టీడీ ఆఫ్. ఓకేనా? సో, ఇదే రిపీట్ అయింది అనమాట. సో, మీరు కాపీ పేస్ట్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా త్వరగా అయిపోవాలంటే సో, కామా ఓకే. ఇప్పుడు సైన్స్ అన్నమాట. సైన్స్ మార్క్స్ అన్నమాట. సో, ఈ సైన్స్ మార్క్స్ అనేది మనం స్టోర్ చేసుకుంటున్నామని అర్థం. సో, ఇప్పుడు ఓకే. డన్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ కాలమ్ మైనస్ ఇంటూ 30. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు రన్ చేద్దాం. సింటాక్స్ ఎర్రర్ ఎట్ లైన్ 4. సో, ఎర్రర్ వచ్చింది కదా ఇక్కడ. సో, ఏంటిదంటే సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ ఫర్గోట్ ద కామా. సో, ఇక్కడ లైన్ 4లో. సో, మనం ఫర్వర్డ్ ప్రతి సెట్ దగ్గర మనం కామాతో సపరేట్ చేయాలన్నమాట. సో, ఇక్కడ ఉంది కదా. సో, ఇదొక సెట్ సపరేటెడ్ బై కామా అండ్ నెక్స్ట్ ఇదొక సెట్ కామా.
ఓకేనా? సో, ఆ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో, మరి ఇంకొకసారి రన్ చేసి చూద్దాం ఏమేమైనా ఎర్రర్స్ ఉన్నాయని. ఓకే. లైన్ 20 దగ్గర ఎర్రర్ ఉంది. సో, ఎన్ని ఎర్రర్స్ ఉంటే అన్ని కరెక్షన్ లాంటిదనమాట. సో, ఫార్వర్డ్ ఇక్కడ కూడా కామా సెపరేట్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. అండ్ ఇండెంటేషన్ ఎర్రర్ అన్ఎక్స్‌పెక్టెడ్ ఇండికేట్. సో, ఇక్కడ ఏంటి? ఎట్ లైన్ 28 ఆహ్, సారీ ఇక్కడ హ్మ్. ఇది నేనిక్కడ ఒక లైన్ అనేది మిస్ చేశాను. అదేంటంటే సో, ఇక్కడ ఏమొచ్చిద్దంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఎస్టీడీ అని ఇచ్చి సో, ఈ విధంగా ఇక్కడ రావాలి. ఒకసారి అండ్ నెక్స్ట్ ఏమొచ్చింది? అండ్ కీ ఎర్రర్ అనమాట. సో, కీ ఎర్రర్ ఎట్ 28. సో, నేమ్స్ సారీ ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చా కదా! ఎక్స్ పెట్టాను బై మిస్టేక్. ఓకే. నేమ్. నెక్స్ట్ ఏంటి? లైన్ 29లో ఎర్రర్. ఓకే. చూడండి నేను చెప్పినట్టు పైథాన్ ఈస్ వెరీ కేస్ సెన్సిటివ్. ఇక్కడ స్మాల్ ఎస్ పెట్టాను అందుకే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ ఎస్‌గా మార్చా. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, చూసారా? మనకి నేమ్ వచ్చింది. నేమ్ దివ్య, ఏజ్ 21, మ్యాథ్ మార్క్స్ అంటే మ్యాథ్స్‌లో ఉన్న మార్క్స్ అండ్ సైన్స్ మార్క్స్ అండ్ మ్యాథ్‌లో ఇంత, సైన్స్‌లో ఇంత అన్నట్టు వచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చనమాట. సో, మీకు అర్థమైంది కదా! సో, మనం ఇక్కడ ఏం చేసాం? జస్ట్ ఎస్టీడీ అని ఒకటి ఇక్కడ మనదేంటంటే ఎస్టీడీలో స్టూడెంట్‌లో మెయిన్ లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్‌లో ఇంకో డిక్షనరీ పెట్టాం. ఆ డిక్షనరీలో సేమ్ ఇట్లా రిపీట్ చేస్తూ వచ్చామనమాట. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి ఎస్టీడీ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్ ఈ స్టూడెంట్‌లో ఇచ్చి సో, ఈ విధంగా ప్రింట్ చేసామనమాట. మీకు అర్థమైంది కదా! Hope you like it. Thank you.